కర్నూలు జిల్లా ఆలూరు మండల కేంద్రంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి మీడియాతో మాట్లాడారు. పులివెందుల ఒంటిమిట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి నాయకులు దౌర్జన్యంగా ప్రజలను ఓటు వేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇంత అరాచక పాలన ఎప్పుడు చూడలేదన్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో గొడవలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్, జెడ్పీటీసీ, ఎంపీపీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, తాలూకా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు, వైస్ ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఒక్క మీడియా మనందరూ చూసినాం నిన్న ఎంత ఘోరాతి ఘోరంగా. అంటే మనం ఇండియాలో ఉన్నామా, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ దేశంలో ఉన్నామా? తాలిబాన్ల కింద అటు ఇటుగా ఇంకా చాలా ఘోరాతి ఘోరంగా. ఎందుకంటే మీడియా మిత్రులు కానీ చాలా మంది పోయినారు అక్కడికి. ఒక్క మీడియానే కానీ ఏజెంట్లు, వైసీపీ ఏజెంట్లు కానీ మీడియా వాళ్ళని కానీ దాదాపు 2 గంటల వరకు అక్కడికి ఒక్క మనిషిని కానీ అక్కడ లేక ఏజెంట్ బూతులు లేక కానీ ఎవరిని రానికుండా చేసింది మనం యావత్తు మన భారతదేశమే చూసింది. ఎందుకంటే ఒక్క జెడ్పీటీసీ అది. అంటే లోకేష్ మాట ఇచ్చినారంట చంద్రబాబు నాయుడు కానుకేయాలంట. అది కానుక. అది ఇప్పుడు కుప్పంలోన ప్రజాస్వామ్య దేశంలోన ప్రజలు ఓట్లేసి కుప్పంలో గెలిచినారు. మున్సిపల్ చైర్మన్ అయితేనేమి, జెడ్పీటీసీ అయితేనే, సర్పంచ్ అయితే ఎక్కడ ఇంత ఘోరంగా, ఎక్కడ ఇంత ప్రజలను భయభ్రాంతం చేసి పోలీస్ డిపార్ట్మెంట్ తల దించుకునేలా. అంటే వాళ్ళు పోలీసు వాళ్ళే అసలు నాకు తెలిసి ఇంత అద్భుతంగా ఎక్కడ ఎప్పుడు వాళ్ళు డ్యూటీ చేసినప్పటి నుంచి ఎప్పుడు ఇట్లా ఎలక్షన్ చేయలేమంటుంది వాళ్ళే. ఎందుకంటే తప్పదు. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది ఉన్నారు మానవతంతో. ఆ మానవతంతో ఉన్న వాళ్ళు ఏమంటున్నా అంటే ఇంత చారిస్ట్గా ఎక్కడ మన భారతదేశంలో, ఇండియాలోనో ఇంత జరిగింది అనే విధంగా మాట్లాడుతున్నారు. అక్కడ లోకలుండే టీడీపీ నాయకులుగా ప్రభుత్వం మీ దగ్గర 6 ప్రభుత్వాలు పోతే మీరు రిటైర్ అవుతాకే. అలాంటి మీరు ఈరోజు అంత అన్యాయంగా ప్రజలు కాళ్ళు పట్టుకుంటుంటే అసలు ఒప్పుకోకుండా వాళ్ళని కాళ్ళతో తన్నే విధంగా డిఎస్పీ గారు అయితేనే కొడకల్లారా కాల్చి పారేస్తా